శనక్కాయల పొడికి కావాల్సిన పదార్థాలు ఆల్రెడీ నేను ఇవన్నీ వేయించుకున్నాను. శనక్కాయలు వేయించుకున్నాను అనమాట. అందులో దీంట్లో కొంచెం నువ్వులు అండ్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, 1 స్పూను జీలకర్ర వేయించుకున్నాను. ఇప్పుడు దీంట్లో కొంచెం 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి అండ్ కరివేపాకు వేయించుకున్నా. అండ్ ఒక ఫుల్ వెల్లుల్లి తీసుకున్నాను అనమాట, తోలు తీసేసి. యాక్చువల్గా అయితే పీల్తో సహా వేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలన్నమాట. జార్లోకి ఎండుమిర్చి, కరివేపాకు అండ్ ఒక ఫుల్ వెల్లుల్లి వేసేసుకొని ఈ టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసేసుకొని ఫస్ట్ ఇవి గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ అయిన తర్వాత ఇవన్నీ ఇందులో వేసేసుకొని పౌడర్ చేసుకుందాం. ఇందులో షిఫ్ట్ చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నా నాకు సరిపోదు అని చెప్పిచ్చేసేసి ఇప్పుడు ఇవన్నీ గ్రైండ్ చేసుకుందాం. ఇలా మిక్సీ పట్టేసేసుకొని మీరు కావాలంటే బెల్లం వేసుకోవచ్చు. నేనైతే వేసుకోలేదు, ఇలాగే బాగుంటుంది అన్నమాట. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఉప్మాలోకి కానీ ఇడ్లీలోకి కానీ చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.